హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ లర్నర్ 07. ఈరోజు మనం 5th అండ్ 6th లెసన్స్ 4th క్లాస్లో అంటే తెలుగు సబ్జెక్టులో 5వ పాఠం 6వ పాఠం నేర్చుకుంటున్నాం. చిన్నారి కళ మరియు సుమతి శతకం. దాంట్లో చూసినట్లయితే మనం ముందుగా వెళ్ళిపోదాం టాపిక్లో. ఇక్కడ పాఠం ఉద్దేశం చూద్దాం. ముందు ప్లాస్టిక్ వాడుతుంటే ప్రకృతి పాడవుతున్నది, దాంతో మనం కష్టపడుతున్నాం, మిగిలిన జీవులు గోసపడుతున్నాయి. ప్లాస్టిక్ మనకు ఎట్లా నష్టం కలిగిస్తున్నదో దాని వాడకాన్ని ఎందుకు తగ్గించుకోవాలో తెలియజేయడమే ఈ యొక్క పాఠం ఉద్దేశం. 1కి 2 సార్లు మీరు చదవండి. పాఠం చదివితే మీకు అర్థమైపోతుంది. ఇక్కడ నేను 2 క్వశ్చన్స్ మన టెట్ అండ్ డిఎస్సిలలో వచ్చేటువంటి 2 క్వశ్చన్స్ తీసుకొచ్చాను. ఇది కూడా మనకు నెక్స్ట్ అంతా లెసన్ అయిపోయాక దీన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఓకే అండి. నెక్స్ట్ చిన్నారి కళ ఏ ప్రక్రియకు చెందిందంటే కథనం ప్రక్రియకు చెందింది. ఏ ఇతివృత్తం అంటే పర్యావరణ పరిరక్షణ. ఓకే అండి. నెక్స్ట్ దాంట్లో ఉన్నటువంటి బాలిక అంటే పాత్ర పేరు. బాలిక పేరు ఏంటిది? ప్రజ్ఞ. మనకు ప్రతి ఒక్కటి ఇంపార్టెంట్ అండి. దీనికి సంబంధించి లెసన్ మీకు అంటే ఫొటోస్ తీసుకొచ్చాం, అంటే ఐడియా కోసం అంతే. మీరు ఒక్కటి చదవాలి. మేము ఓన్లీ ఇంపార్టెంట్ పాయింట్సే చెప్తున్నాం కాబట్టి మిగతా అన్నీ మీరు చదువుకోవాలి. ఓకే అండి. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఇక్కడ పనిని తెలిపే పదాలను క్రియాపదాలు అంటాము. తర్వాత గుణాన్ని తెలిపే పదాలను విశేషణాలు అంటాం. ఇక్కడ వెళ్ళాడు, వచ్చాడు, ఆడుతున్నాడు, ఇవన్నీ కూడా క్రియాపదాలు. అందంగా ఉంది, చురుగ్గా ఉంది, ఎర్రని, ఇట్లా అంతా అంటే రంగు, విశేషణం అన్నట్టు. దానికి సంబంధించిన ఇంకా మనకు ఉన్నాయి, చూద్దాం ఒకసారి. చూడండి, ఇక్కడ తాత గుడికి వెళ్ళాడు, నాన్న పొలం నుంచి వచ్చాడు, రాధ పుస్తకం చదువుతున్నది అంటే పని చేస్తుంది అన్నట్టు. పిల్లలు ఆటలు ఆడుతున్నారు, వాళ్ళు ఆటలు ఆడుతున్నారు అంటే దే ఆర్ వర్కింగ్, అంటే రన్నింగ్లో ఉన్నటువంటి దాన్ని ఏదైనా పనిని తెలిపే. ఇక్కడ చూడండి, మనకి దానికి సంబంధించిన డెఫినేషన్ టెక్స్ట్ బుక్లో ఉంది. గీత గీసిన పదాలు తాత, నాన్న, రాధ, పిల్లలు చేసిన పనిని తెలియజేస్తున్నాయి కదా. తర్వాత ఇట్లా పనిని తెలియజేసే పదాలను క్రియాపదాలు అంటారు. ఇట్లాంటి క్రియాపదాలు పాఠంలో గుర్తించి రాయండి. అంటే మీరు అది వర్క్షీట్ చేసుకోండి. నెక్స్ట్ పాలపిట్ట అందంగా ఉన్నది, నేను జాతరలో ఎర్రని గాజులు కొన్నా, వేపకాయ చేదుగా ఉంటుంది, మల్లెపూలు మంచి వాసన ఇస్తాయి. తర్వాత రేష్మ చక్కగా పాడుతున్నది, రహీం యూనిఫామ్లు ఇష్టంగా బడికి పోతారు, రహీం యూసఫ్లు ఇష్టంగా బడికి పోతారు. తర్వాత ఈ పై వాక్యంలోని గీత పదాలను గమనించండి. అందంగా, ఎర్రగా, ఎర్రని, చేదుగా, మంచి అనేవి గుణాన్ని తెలుపుతున్నాయి కదా. అవి గుణాన్ని తెలిపే పదాలను ఏమంటాం మనం? విశేషణాలు అంటాం. ఇక్కడ చూడండి, మనకు ఒకటి చిన్నగా వర్క్షీట్ లెక్క ఇచ్చారు టెక్స్ట్ బుక్లోనే. ఇక్కడ గుణాన్ని అంటే ఏంటిది? మన విశేషణ పదాలను గీత గీయాలి అని ఇచ్చిండు. చూద్దాం మనం. ఏనుగు పెద్ద జంతువు, ఇక్కడ పెద్ద. నిఖిల్ పొడవుగా ఉన్నాడు, పొడవు. చిలుక అందమైన పక్షి, అందం. కాటుక నల్లగా ఉంది, నల్ల. ఇక్కడ ఏంటిది? నల్లగా. నెక్స్ట్ అత్తరు వాసన మంచిగా వస్తుంది, మంచి. ఇట్లా మనం చేసుకోవాలండి. నెక్స్ట్ చూసినట్లయితే సుమతి శతకం రాసింది ఎవరు అంటే బద్దెన. ఇక్కడ పాఠం చూసుకుందాం. పాఠం చూసుకున్న తర్వాత ఇక్కడ మనకు పద్యాల పోటీలు అని ఉన్నాయి కదా. శతకం అనగానే విలువలు. నేను ప్రీవియస్లో కూడా చెప్పాను, శతకం అనగానే మనకు ఫస్ట్ రావాల్సింది ఏంటిది? దాని యొక్క ఇతివృత్తం అనేది విలువలు, అంతే, ఇంకేం రావద్దు. అటో ఇటో ఉంటుంది. చూడండి, ఉద్దేశం చూద్దాం. విద్యార్థులలో నైతిక విలువలు పెరగాలి, ఆ నైతిక విలువలను పెంచడానికి శతక పద్యాలు చాలా ఉపయోగపడుతాయి. తర్వాత చాలా ప్రసిద్ధమైన శతకాలలో సుమతి శతకం ఒకటి. దీనిని రాసింది బద్దెన. సుమతి శతకంలోని పద్యాలను పరిచయం చేస్తూ నైతిక విలువలను పెంపొందించడమే ఈ పాఠం ఉద్దేశం. పెంచడమే అంటే మనం ఏదైనా కూడా ఒకటే మీనింగ్ కదండి. చూడండి, ప్రొనౌన్సియేషన్లో ఒకసారి అటుపోతుంది, ఒకసారి ఇటుపోతుంది. మనం చెప్తా అంటే ఇప్పుడు మేము కూడా డిఎస్పీ ఆస్పిరెంట్స్, మేమేం పెద్ద ఎక్స్పర్ట్స్ ఏం కాదు కదండి. కాబట్టి వీఆర్ ఆల్సో లెర్నింగ్. మనం నేర్చుకుంటా అంటే ఎక్స్పీరియన్స్ వస్తుంది, మీకు కూడా అర్థమవుతుంది. ఒకసారి చూడండి. నెక్స్ట్ సుమతి శతకం మనకి ఇక్కడ చూద్దాం, బద్దెన రాశారు. దీనికి సంబంధించిన బిట్ ఇప్పుడే చూపెట్టాను, మళ్ళీ లాస్ట్లో ఒకటేసారి చూద్దాం, దానికి చేద్దాం మనం. ప్రక్రియ అంటే పద్యాలు.
నెక్స్ట్ ఇతివృత్తం ఏంటిది? నైతిక విలువలు. నేను అన్నా కదండి, విలువలు అనే మనం గుర్తుపెట్టుకోవాలి. నైతిక విలువలు పెంచడానికి శతక పద్యాలు, అంతే. ఇక సుమతి శతకం ఇది ఇక్కడ మనకు ఖండబలం కంటే బుద్ధిబలం గొప్పది తెలియజేసే పద్యం. ఇట్లా చూడండి మీరు. తర్వాత కొంచెం వ్యాకరణం ఉంది ఇక్కడ. భూమిశులు అంటే ఎవరు? రాజులు. అర్థాలు అన్నట్టు ఇవి. హేమం అంటే బంగారం, కురిమి అంటే స్నేహము. ఇది ప్రీవియస్ బిట్ అండి, కురిమి. తర్వాత నెక్స్ట్ కల్లా అంటే అబద్ధం, నిఖము అంటే నిజంగా, తథ్యము అంటే తప్పకుండా. నీ పని తథ్యము అంటే నీ పని తప్పకుండా అని అన్నట్టు. నీ పని తథ్యము చేస్తాము, నీ పని తప్పకుండా చేస్తాము. సుమతి శతక పద్యాలు కందం అనే ఛందస్సులో ఉన్నాయి. ఇక్కడ చూడండి, అక్కడ ఆట వేలది, ఇక్కడ కందం. అంటే మనం ఏదైనా కూడా మనం దానికి అక్కడ ఏ పద్యాలు ఉన్నాయనే దానికి మనకు ఉంటాయి. ఛందస్సులో మనం నేర్చుకునేటప్పుడు వ్యాకరణం నేర్చుకుంటాం కదండి. లెసన్స్ అయిపోయాక ఒక్కటేసారి మళ్ళీ వద్దాం, అంటే అక్షర వర్ణమాల నుండి ఛందస్సు వరకు చెప్పుకుంటూ వద్దాం. అప్పుడు మనకు అర్థమైపోతుంది వాట్ ఇస్ వాట్ అనేది. మీరు సింపుల్ టు కాంప్లెక్స్ పోవాలండి ఏదైనా కూడా, అయితే మనకు మంచిగా అర్థమవుతుంది. నెక్స్ట్ ఇదంతా కూడా లెసన్ అండి, చూడండి మీరు ఒకసారి చదువుకోండి. తర్వాత ఇక్కడ చూడండి, విశేషణ పదాలను గుర్తించి రాయండి. ఇక్కడ చూడండి, కపిల్ దేవ్ వేగంగా బౌలింగ్ చేసేవాడు. వేగంగా అనేది కొంచెం విశేషణం. రామప్ప చెరువు చాలా పెద్దగా ఉన్నది. తర్వాత మంజీరా నదిలోని నీళ్లు తీయగా ఉంటాయి. ఏంటిది? తీయ. భువనగిరి కోట విశాలంగా ఉన్నది. విశాలం అంటే దాంట్లో ఉన్నటువంటి గుణం క్యారెక్టర్ని తెలిపే దాన్నే మనం ఏమంటాం? క్యారెక్టర్ అంటే గుణం. అంటే గుణం అంటే మళ్ళీ రంగు, తర్వాత ఇంకా ఉంటాయి దాంట్లలో. ఇప్పుడు చూసినాం కదండి మనం అట్లా. తర్వాత రాంపురం బడిలో అందమైన తోట ఉంది. అందం. నెక్స్ట్ కింది వాక్యాల్లోని ఖాళీలోని సరైన విశేషణ పదాన్ని రాయండి. రామయ్యకు డాష్ పూల తోట ఉంది. ఏంటిది? సంతోషంగానా, ఘనంగానా, పెద్దనా, ఎర్రనియా, పొడవైనా? పెద్ద పూల తోట ఉంది. నెక్స్ట్ పిల్లలు ఆ తోటకు వెళ్ళి ఏంటిది? చూడండి, డాష్ గులాబీ పూలు కోసారు. ఏంటిది? ఎర్రని గులాబీ పూలు. నెక్స్ట్ సూది దారం తెచ్చి డాష్ మాలలు కట్టారు. ఏంటిది? పొడవైన మాలలు కట్టారు. బొమ్మల పెళ్ళిని డాష్ చేశారు. ఏంటిది? సంతోషంగానా, ఘనంగా. నెక్స్ట్ డాష్ పిల్లలందరూ ఇళ్ళకు వెళ్ళారు. సంతోషంగా ఇళ్ళకు వెళ్ళారు. ఇదంతా కూడా మనకు ఈరోజు పాట అన్నట్టు. ఈరోజు మనం ఆ 2 బిట్స్ చూద్దాం ఒకసారి. ఇది చూడండి, శతక లక్షణాలు 100 కానీ అంటే శతక లక్షణాలు అంటే ఏంటిది దానికి చూడండి మీరు. మనకి ఇది ప్రీవియస్ బిట్ అండి. శతక లక్షణాలు క్వశ్చన్ 100 కానీ లేదా ఆ పైన కానీ పద్యాలు ఉండడం, మకుటం కలిగి ఉండడం. ఇది ఆన్సర్. క్లుప్త గానయోగ్యత, తర్వాత కథాకథనం, నాటీయకత. ఇప్పుడు మనకు శతకం అనగానే ముందుకు వచ్చేది ఏంటిది? శతకం మీన్స్ ఒకటే. శతాబ్దం అంటే ఏంటిది? 100. అంతే. శతకం 100 ఆపై ఉంటాయి అంతే. అది గుర్తుపెట్టుకోండి మీరు ఎప్పుడైనా కూడా. నెక్స్ట్ ఈటెట్లో కూడా అడిగే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మనం ప్రతి సెషన్స్ అయిపోయిన వెంబడే కూడా మనం పెట్టుకుందాం వాటికి సంబంధించింది వీడియోస్. నెక్స్ట్ బద్దెన రాసిన శతకం ఏంటిది? ఇప్పుడే నేర్చుకున్నాం కదండి, సుమతి శతకం. చూడండి మనకు 2 బిట్స్ వచ్చేసాయి. కాబట్టి ప్రతి ఒక్కటి మనం నేర్చుకోవాలి. మీరందరూ కూడా సపోర్ట్ చేయండి, మాకు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు నచ్చితేనే వీడియోకు 10 మందికి షేర్ చేయండి, లేకపోతే చెయ్యకండి. థ్యాంక్ యూ అండి. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ సక్సెస్. ఒకసారి మన ఛానల్ చూడండి అండి. మనం ఎట్లా సబ్స్క్రైబ్ చేయాలో కూడా మేము చూపెడుతున్నాం. ఇదంతా కూడా మన ఛానల్ అండి. దీంట్లో మనకు టెట్ అండ్ డిఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్గా మేము వీడియోస్ చేస్తున్నాము. ఇదంతా కూడా ప్లేలిస్ట్. దీంట్లో 3rd, 4th, 5th నుండి స్టార్ట్ అవుతున్నాయి అంత వీడియోస్. ఇట్లా సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత బెల్ ఐకాన్ని మనం ఆల్ నోటిఫికేషన్స్ ఆల్ అని పెట్టుకుంటే మీకు మేము పోస్ట్ చేసే ప్రతి ఒక్క వీడియో మీకు వస్తుందండి. నెక్స్ట్ మనం ఒక వీడియో చూద్దాం. ఇది చూసినట్లయితే నెక్స్ట్ దీనికి సంబంధించి ఇక్కడ లైక్ బటన్ ఉంటుంది, లైక్ కొట్టేయండి. తర్వాత ఏమైనా కామెంట్ పెట్టేయండి. ఇది మనకు వాట్సాప్ ఛానల్, దానికి సంబంధించిన పీడిఎఫ్స్ అన్నీ దాంట్లో ఉంటాయి. ఓకే అండి.